అందరికీ నమస్కారం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందిస్తూ అడవులు వృద్ధి చెందేందుకు నా వంతు ప్రయత్నంగా సీడ్ బాల్ ప్లాంటింగ్ చేస్తూ ఈ నెల రోజుల్లో 50,000కు పైగా సీడ్ బాల్స్ని ప్రకృతి ఒడిలో చేర్చినందుకు నాకు ఆనందంగా ఉంది. మన ప్రకృతిని కాపాడుతూ అంతరించిపోబోతున్న అడవులు వృద్ధి చెందేందుకు ఈ సీడ్ బాల్ ప్లాంటింగ్ ఎంతగానో తోడ్పడుతుంది. అడవులు వృద్ధి చెందడానికి ముఖ్య కారణం అక్కడి జీవ వైవిధ్యం. ఎందుకంటే అడవుల్లో నివసిస్తున్న అనేక రకాల జంతుజాతులు అక్కడ ఉండే పండ్లను తింటూ వాటి విత్తనాలను నేలపైన విసర్జిస్తాయి. ఇలా నేల మీద మట్టిలోకి చేరిన విత్తనాలు వర్షాలు కురవగానే అవి మొలకెత్తి అడవులు వృద్ధి చెందేందుకు ఈ విత్తనాలు ఎంతగానో తోడ్పడతాయి. నేడు మనిషి అభివృద్ధి పేరుతో చేస్తున్న అకృత్యాలకు అడవులు అంతరించిపోవడంతో అక్కడి జీవ వైవిధ్యం మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. కానీ మనకి ఇంకా అవకాశం ఉంది. మన ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరం. అందుకు మనం విధిగా మొక్కలు నాటుతూ వాటిని సంరక్షించాలి. అలాగే ముఖ్యంగా సీడ్ బాల్ ప్లాంటింగ్ చేయాలి. ఇప్పుడు పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకమై పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలి. అలాగే మన ప్రకృతిలో ఉన్న అనేక వనరులను మనం కాపాడుకోగలగాలి. అప్పుడే మనం రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలం. ప్రకృతిని మనం కాపాడుకుంటే ఆ ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుదాం. మన రాబోయే తరాలకు కాలుష్య రహిత మరియు ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిద్దాం.